అనుకుంటున్నాను నేను. మరి దేవుడు ఇట్లాగే VBS జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నా 7th క్లాస్ అయిపోయింది. అయిపోయిన టైంలో అందరూ రక్షణ పొందుతున్నారు కదా, చక్కగా చర్చిలో కూర్చొని ఆడుకోవచ్చని నేను కూడా రక్షణ కూర్చున్నాను అనమాట. ఆడుకోవడం, పాడుకోవడం, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఇంటెన్షన్తో ఉన్నా. మాకు కూడా VBS జరిగేటప్పుడు బాగా గేమ్స్, ఆటలు అన్నీ ఉండేవి. ఇంకా వాటిని ఆడటం కోసం ఏం చేసేవాళ్ళం అంటే వెళ్ళిపోయేవాళ్ళం VBSకి. మళ్ళీ ఇట్లా ఈవినింగ్ సెషన్ ఉంటుంది కదా, ఈవినింగ్ సెషన్ అప్పుడు కూడా తొందరగా వెళ్ళిపోయి అక్కడ గేమ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషించేవాళ్ళం. సో అలా ఉండింది, అలా హ్యాపీగా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో నేను రక్షణ తెచ్చున్నాను. మరి అలా కూర్చున్నటువంటి సమయంలో కానీ దేవుడు, నేను ఆడతా పాడుతూ కూర్చున్నాను కానీ ఏసై నాతో నిజంగా మాట్లాడారు. అయితే మమ్మల్ని నడిపించడానికి అమ్మాజీ మా అమ్మని, తర్వాత అనసూయ ఆంటీ అని, ఇంకా చాలా మంది స్వాతి స్వప్నక్క అని ఉండేవాళ్ళు, 3 అక్క చెల్లెలు, వాళ్ళు వచ్చేవాళ్ళు. సో వాళ్ళు కూడా నడిపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. నేను కూడా కూర్చునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం. అంటే రక్షణ అంటే ఏంటో అదొక నియమం లాగా, అదొక నిబంధన లాగా కాదు. ఓకే, మనం ఎలా ఉన్నా సరే ఏసీ మాట్లాడతారు, కాకపోతే మనం సీరియస్గా ప్రార్థన చేయాలి, మోకాలు వేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏసీ మనతో మాట్లాడతారు. ఈ వయసులోనే ఏసీ మాట్లాడతారు. ఇంకా వయసు దాటిపోయింది అంటే మాత్రం రక్షణ పొందడం చాలా కష్టం. త్వరగా రక్షణ పొందితే మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొనే శక్తిని ఏసీ మనకి ఇస్తారు. లేదు రక్షణ పొందకుండా నేను ఇలాగే ఉంటానంటే ఆ సమస్యలు ఎదుర్కొనే అంత ధైర్యం మనకు ఉండదు. ఒకవేళ సడన్ గా మన లైఫ్ అయిపోయింది అనుకో, ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మ? నరకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్తుంది. కాబట్టి ప్రతి పాపాన్ని కూడా ఏసీ మనకు చూపిస్తాడు. అయితే నేను ఇలాగే ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తా. ఒక్కరోజు మాత్రం సీరియస్గా ప్రేయర్ చేశాను. ఆ రోజు ఎలాగంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు, చెవులని తీసేయాలి, గాలిని తీసేయాలి, అవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. సో ఇంకా చెప్తే అలాగే ఇంట్రెస్ట్గా నేను కూడా తీసేసి ప్రార్థన చేశాను అనమాట. ఒక్కరోజే చాలా సీరియస్గా ప్రార్థన చేశాను. మన గాస్పెల్ హాల్లో 3rd ఫ్యాన్ దగ్గర అనమాట. అక్కడే మోకరించి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నాతో మాట్లాడారు. మొట్టమొదటిగా నాకు ఏం దర్శనం వచ్చింది అంటే, మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు ప్రభు పెద్దగా ఉన్నారనమాట. ఆయన చాలా పెద్ద మనుషులా ఉంటే ఆయన ఎదురుగా నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నా. నా చుట్టూ అగ్ని మండుతూ ఉందన్నమాట. ఆ మండుతూ ఉన్నటువంటి అగ్ని తర్వాత ఆకాశంలో నక్షత్రం కనపడింది. అక్క నాకు ఇలా వచ్చింది అక్క ఏంటి అంటే, అప్పుడు అక్క ఏం చెప్పారు అంటే, అమ్మ నువ్వు ఇప్పుడే రక్షణలో వదిలించావు, నువ్వు ఇంకా ప్రార్థన చేసుకో, దేవునికి ఇంకా మంచి దర్శనాలు ఇస్తారు అని చెప్పారు. తర్వాత ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. సో మన యేసే మాట్లాడే దేవుడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఆయన స్వరం ద్వారా ఎలాగైనా సరే మనతో మాట్లాడతారు. కాకపోతే మనం కనపడతారు. పాపాలు ఒప్పుకోవడం అంటే మనకి దేవుడు చూపిస్తాడు. పాపాలు ఎవరితో సమాధానం లేదో యేసే మనకు చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడగాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ అడగాలి. ప్రతి పాపాన్ని కూడా యేసే మనకు తెలియజేస్తారు. ఫలానాతో సమాధానంగా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ క్షమాపణ అడగాలి. అలా క్షమాపణ అడిగిన తర్వాత యేసే వాగ్దానాన్ని ఇస్తారు. అంతేగాని ఏదో నామకార్థంగా రక్షణ పొందితే రాదు. బిట్టు డాడీ ఉన్నారు కదా, దాదాపు ఒక 1 year కూర్చున్నారు రక్షణకి. నా చిన్నప్పుడు అంత లాంగ్ టైం నేను కూర్చున్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కానీ ఆయన యొక్క విశ్వాసం ఏంటి, యేసే మాట్లాడాలి, యేసే మాట్లాడితేనే రక్షణ బాప్తిసం తీసుకోవాలి. అలాగా ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం తీయండి అందరూ. ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 5 అందరూ తీయాలి. ప్రకటన 3:5, ప్రకటన 3:5 అందరూ తీయాలి. ఎవరైనా చదువుతారా? మైక్లో చదువుతారా ఎవరైనా? అన్న చదువు. ఓకే, ఇంగ్లీష్ తెలుగు రెండు. The one who is victorious will light and be judged in light. I will never blot out the name of that person from the book of life, but will acknowledge that name before my Father and His angels. Okay, let us listen Telugu. Telugu ఎవరు చదువుతారు? తెలుగు. ప్రకటన 3:5. జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకును, జీవగ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమో తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుటనో ఆయన దూతల ఎదుటనో అతని పేరు వెతుకుంటారు. దేవుడు ఆ వాగ్దానం ద్వారా నాతో ఆ వాగ్దానం ద్వారా యేసే నాతో మాట్లాడారు. కానీ ఆ వాగ్దానం వచ్చిన వెంటనే ఆ ఎల్బో వచ్చి చక్కగా
బాప్తిజం తీసుకోవచ్చు, కొత్త బట్టలు కూడా వస్తాయి అనుకున్నాడు. కానీ అలా కాదు, వెంటనే పొందకూడదు. మన చర్చిలో అనుభవం ఏంటి? నావే చూడండి, చాలా మందికి చిలకరి బాప్తిజం ఇస్తారు. ఇట్లా వాటర్ ఒకసారి మేమే స్ప్రింకిల్ చేసి చాలా బాప్తిజం అయిపోతుంది. ఆ అనుభవం. కొంతమందికి వేసే మాట్లాడక్కర్లేదు, నువ్వు పాపక్షమాపణ కూడా అక్కర్లేదు, నువ్వు వేసే కావాలనుకున్నారో వచ్చే నెలలో ముందే బాప్తిజం ఇచ్చేస్తాం. కానీ మన అనుభవం కాదు, మనం వేసే మాట్లాడాలి. మాట్లాడి ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత మాత్రమే రక్షణ పొందాలి. కాబట్టి అయితే ఏమైందంటే వాగ్దానం వచ్చిన తర్వాత వెంటనే బాప్తిజం ఇచ్చేస్తారు అనుకున్నా, కానీ ఇవ్వలేదు. నాకు మేలో వచ్చింది వాగ్దానం, నేను 3rd ఆ టైంలో వచ్చింది. జూన్ 7 ఇచ్చారు బాప్తిజం, జూన్ 7 ఇచ్చారు. తర్వాత నాకు వచ్చినటువంటి ఇంకా కొన్ని దర్శనాలు మీకు చెప్తాను. అయితే ఏమైందంటే నాతో పాటు నా ఫ్రెండ్ కూడా కూర్చుంది, దాని పేరు అనిత అమ్మ. అయితే దేవుడు మరి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో దాన్ని చూపిస్తారు కదా, ప్రేమించేటువంటి దాన్ని చూపిస్తారు. తర్వాత ఒక ఆంటీ ఏం చెప్పారంటే, ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్నా సరే యేసు ప్రభు రారు మీ దగ్గరికి అని చెప్పారనమాట. ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకూడదు, ఫ్రెండ్స్తో కూడా ఎక్కువగా ఇది ఉండకూడదు, ఎక్కువగా యేసు ప్రభుతో ఒంటరిగా గడపాలి. అయితే తనకు రాలేదు, మా అందరికి వచ్చేసింది అనమాట. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనంలో ఎలా కనిపించింది అంటే, మన స్టేజ్ ఉంది కదా, మీ గాస్పుల్ చర్చ్ ఉంది కదా, గాస్పుల్ హాల్, అక్కడ స్టేజ్ మీద అంటే మా అందరికీ వాగ్దానాలు వచ్చిన వాళ్ళు అందరం వైట్ డ్రెస్ వేసుకొని ఆ స్టేజ్ మీద ఉన్నామంట. అక్కడ ఏమో చైన్స్ లాగా ఇలా కట్టేసామని అంట. అయితే ఆ చైన్స్ లాగా వేసాయి అనమాట. మేమైతే ఆ స్టేజ్ మీద ఉన్నాం, ఈ రక్షణ వాగ్దానం రానమ్మాయి కింద ఉందన్నమాట. తను రావాలని ప్రయత్నిస్తుంది కానీ రాలేకపోతుంది. దేవుడు అలా చూపించాడు. తర్వాత చాలా కాలానికి తను రక్షణ పొందింది. మేము మాత్రం అందరం తీసుకున్నాం. ఓకే, ఇంకా ఏవైతే పాపాలు ఉంటాయి అవన్నీ కూడా దేవుడు తెలియజేస్తాడు. వాటి ద్వారా పాప క్షమాపణ పొంది వేసి రక్షిస్తాడు. రక్షణ పొందాను కాబట్టి రక్షణ పొందిన వెంటనే సమస్యలు రావా, అంత లైఫ్ బాగుండిద్దా అనుకోవడానికి లేదు. రక్షణ పొందిన చాలా సమస్యలు వస్తాయి. నాకు వచ్చిన ఫస్ట్ సమస్య ఏంటంటే మా డాడీ చనిపోయారు. ఇక చనిపోయిన తర్వాత మేబీ నేను రక్షణ పొందకపోతే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. అంత ప్రేమ, అంత ఏడ్చేదాన్ని అనమాట. సో అలాంటి టైంలో కూడా ఏసీ నన్ను పట్టుకున్నారు. అందుకే ఏసీ ముందే నాకు రక్షణ అనేటువంటిది ఇచ్చారు. మేబీ ఆ రక్షణ పొందకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో మన నాకు తెలియదు. కానీ రక్షణ పొందాను కాబట్టి నేనేం పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. ఐ నాట్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఐ కెనాట్ సే దట్. ఎప్పటికీ నేనేం పర్ఫెక్ట్ అని, నేను ఏదో లైఫ్లో అచీవ్ చేశానని నేను ఎప్పుడు చెప్పను. ఇంకా నేను నేర్చుకున్నాను, ఏసీ నాకు నేర్పిస్తున్నారు ఎలాగా, ఏం చేయాలి, ఏంటి అనేటువంటిది. ఎప్పుడు ఇక్కడ చర్చలో కూర్చున్న సాతానుడు తెగ చేస్తున్నావు దేవుని పని, ఏం సాధించావు నువ్వు, ఏమొచ్చింది నీకు, ఏం సాధించావు సాతాను శోధిస్తూ ఉంటాడు అన్నమాట. అలాంటి టైంలో కొన్నిసార్లు చాలా డిప్రెస్ అయిపోతాయి, చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది. కానీ ఒక నిరీక్షణ ఉంది మనకి, ఏంటంటే ఏసై ఎప్పుడైనా సరే మన జీవితంలో మన పక్షంగా ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరుస్తాడు అనేటువంటి నిరీక్షణ రక్షణ పొందిన వారికి మాత్రమే ఉంటుంది. ఇది మనం ఎన్నిసార్లు పడిపోయినా మరలా లెగుస్తారు, లేసేటువంటి ఆ నిరీక్షణ మనకు ఉంది. కొన్నిసార్లు బాగా బాధపడతాను, నేను నీకు ఇప్పుడు చెప్పినా కానీ బాధపడతాను, విచారిస్తాను, ఆలోచిస్తాను, బాగా ఓవర్ థింకింగ్ అనమాట. విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు నేనేం సాధించలేదు, అయ్యో ఏంటి ఏం రాలేదు నాకు అని బాధపడతా ఉంటాను. కానీ సజీవులుగా ఉన్నావు అంటే అది నీ కార్యం. ఈవెన్ నేను స్కూల్లో ఒక రోజు ఒక క్లాస్ సరిగ్గా చెప్పలేదంటే ఆ రోజంతా దూరం అయిపోతాను. అయితే ఒక రోజు ఇలాగే ఒక సంఘటన జరిగింది. నేను క్లాస్ సరిగ్గా చెప్పలేదు, బాధపడి స్టాఫ్ రూమ్కి వచ్చేసాను. అక్కడే కూర్చున్నా. అక్కడే కూర్చొని యేసు ప్రభుని అడుగుతున్నాను, ఏంటి ప్రభు నేను ఎందుకు అసలు ఇక్కడ టీచర్గా ఉన్నాను, పిల్లలకి ఏం నేను చెప్పలేకపోయానేంటి. ఇన్ని రోజులు చెప్పింది చూపించాడు దేవుడు, ఇన్ని రోజులు చెప్పింది మనకు కనపడలేదు సాతాను. ఏదైతే మనం ఫెయిల్యూర్గా ఉన్నామో, ఏదైతే మనకు రాలేదో దాన్నే చూపించి క్షణక్షణం మనం శోధిస్తూ ఉంటాడు. అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి కానీ అవి కనపడేవాడు సాతాను. ఎప్పుడు నువ్వు ఏది పోగొట్టుకున్నావో, నీ దగ్గర ఏది లేదో దాన్ని ఎత్తు చూపించి మనల్ని ఇంకా ఇంకా ప్రోమోగిస్తూ ఉంటాడు. కానీ మనకున్న నిరీక్షణ ఏంటి, యేసయ్య. ఆయన ఎప్పుడైనా సరే ఏదైనా సరే మన జీవితంలో జరగాలనుకున్న దాన్ని ఎన్ని సమస్యలు ఉండా వెళ్ళినా సరే అక్కడికి మనం తీసుకెళ్తాడు. అయితే ఇలాగే ప్రార్థన చేసుకున్న ప్రభావ ఎందుకు నన్ను అసలు ఇన్స్టిట్యూషన్లో ఉంచావు, నా వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పి అలాగే బాధపడుతూ ఉన్నా. అయితే అప్పుడు ఏమైందంటే స్కూల్ అయిపోయింది, ప్రేయర్ చేసే టైం వచ్చింది. అప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎందుకే నేను ఇక్కడ ఉంచా అంటే పిల్లలకి దేవుడు వాక్యాన్ని కొద్దిగా చెప్పడానికి, వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి, ఇగో దీనికోసం నేను ఉంచానని చెప్తారు దేవుడు. నిజంగా ఓహో ప్రభా లేదు నాకు రాదు ప్రభా, నీ సేవ చేయడమే నాకు వచ్చయ్యా అని చెప్పి అనుకున్నాను యేసు ప్రభుతో. అలా నిబంధన చేసుకొని ఈ రోజు వరకు నేనేమి గొప్పదానని మీకు చెప్పట్లేదు. కానీ మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పరిచయంలో నాలాంటి అయోగ్యురాలను కూడా వేసే వాడుకున్నాడు.
నేనేమి గొప్పదాన్ని అస్సలు మీకు చెప్పట్లేదు, అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మరి ఇప్పటి వరకు ఆయన పరిచర్య చేయడానికి నా యొక్క లైఫ్లో ఎప్పుడు నేను చదువుతున్న టైంలోనే సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఉండేవి. ఆ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయించేదాన్ని, వెళ్ళి ఎగ్జామ్ రాసేదాన్ని. దేవుడు ఎలా జయించేవారో, అసలు ఎలాగ దేవుడు నాకు సహాయం చేసేవారో, ఎలాగ అలా జరిగేవో కార్యాలు. అట్లాగే ఎంఏ లిటరేచర్ చదివాను. నాకు అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. నేను ఎంఏ లిటరేచర్ చదివే అంత బ్యాక్గ్రౌండ్ నాకు లేదు. నథింగ్. అసలు మా డాడీ కూడా లేదు. కనపడట్లేదు అసలు. పూర్వస్థితిని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నా పూర్వస్థితి నాకు గుర్తు, నా పరిస్థితులు అన్నీ కూడా నాకు తెలుసు. దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు యథార్థంగా నాతో ఉన్న నడిపించారు. నా ఏసయ్య మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేయచ్చు ఒక సమయంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు మనం విడిచిపెట్టేయచ్చు, వాళ్ళు టెంపరీ. కానీ యేసు ప్రభు మాత్రం పర్మనెంట్, మనతో ఎప్పుడు ఉంటారు. ఈ లోకంలో ఉన్నంత కాలం మనతో ఉంటారు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాక కూడా మనతో ఉంటారు. కానీ ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం అనేది యేసు ప్రభు అంతా కూడా ఒక రికార్డ్ తయారు చేస్తున్నారు. నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు ఎలా జీవిస్తున్నావు అంతా కూడా రాస్తారు. మనం చనిపోయేటువంటి సమయానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా తీస్తారు. ఏంటి, నువ్వు అంతా పర్ఫెక్ట్గా ఉన్నావా, పరలోక రాజ్యానికి వెళ్తావు. రక్షణ ఉండాలి ఖచ్చితంగా. రక్షణ లేకుండా ఈ యొక్క లోకంలో నశించిపోయాము అంటే, మరి మా బావయ్య కూతురు తను ఏం చేసింది అంటే, బాగా చదువుతుంది, చాలా తెలివైన పిల్ల. కానీ వాళ్ళకి మా అంత భక్తి అనుభవం లేకపోవడం వల్ల ఫ్రెండ్ మాట్లాడలేదు అనేటువంటి ఒక కారణంతో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎంతకాలం నేను ఆలోచించి బాధపడ్డానంటే, ఏంటి ప్రభు అందరికీ చెప్తున్నాం, మా చెల్లి చంపలేకపోయాం, ఇప్పుడు తన యొక్క ఆత్మ నరకంలోనే ఉంది కదా అని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డం. దాని ద్వారా నేను ఒక పాఠం తెలుసుకున్నాను. ఓకే, అందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలి. అందరూ కూడా రక్షణ పొందకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారని ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు తెలియజేయాలి, స్కూల్లో పిల్లలకి, ఇప్పుడు సండే స్కూల్లో పిల్లలు. కాబట్టి ఎప్పుడైనా సరే సూసైడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తారు, ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. కాబట్టి ఎప్పుడు మనం మన యొక్క ప్రాణాన్ని మనం ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో, అంటే మీరు ఇప్పుడు చేసుకుంటారని నేను చెప్పట్లా, ఫ్యూచర్లో మార్క్స్ గురించి టీచర్ ఏదో అన్నారని, లెక్చరర్ ఏదో అన్నారని అలాంటి విషయాలు మనం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి మన యొక్క రక్షణ వాగ్దానం మన యొక్క చేతిలో ఉంటే మనకి ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఎలా చచ్చిపోయినా మనకు భయలేదు. మన యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఏసై రాజ్యంలో ఉంటుంది. ఏసై రాజ్యంలో ఉంటుంది మన యొక్క అల్టిమేట్ గోల్ అయి ఉండాలి. రేపే దేవుడు అక్కడైతే మనం ఎలా నివసిస్తాం, రేపే దేవుడు అక్కడైతే అమ్మో ప్రతి పని పర్ఫెక్ట్గా చేస్తాం కదా. పొద్దున లేక ప్రార్థన చేయడం, బయట చదవడం, ఇంకా అంతా ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా ఉండేలాగా చూసుకుంటాం. సో అలాగే మనం జీవించాలంట. రేపే దేవుడు రాకడా అన్నట్టుగా జీవిస్తే అప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం, మనలో పాపం ఉండదు, మన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ఆయన పరిశుద్ధం కాబట్టి మనం కూడా ఏమై ఉండాలి, పరిశుద్ధం అయి ఉండాలి. పరిశుద్ధం అయి ఉంటే అప్పుడు మన యొక్క నిరీక్షణ యేసు ప్రభు దగ్గరికి మనం చేరుకుంటాం. ఓకే, ఎంతమంది రక్షణ పొందాలనుకుంటున్నారు, ఎంతమంది రక్షణ పొందాలనుకుంటున్నారు? మీరందరూ రక్షణ పొందాలి. మీరందరూ రక్షణ పొందితే మాకు చాలా సంతోషం. మీరందరూ ప్రార్థన చేసుకోండి. యేసే ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. వీళ్ళతోనే మాట్లాడతాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడేమో అని ఏం లేదు. చిన్న వయసులో నాతో మాట్లాడాడు యేసయ్య. చిన్న వయసు 4 సంవత్సరాల ప్రాయంలో మా డాడీ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. ఆయన జీతం రావట్లేదు. అయితే ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు ప్రార్థన చేయని చెప్పారు. చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు, నేను నమ్ముతారు నమ్మడం నిజం చెప్తున్నాను, నేను నాకు యేసు ప్రభు కనిపించారు. యేసు ప్రభు కనిపించి పలానా డేట్ అని చెప్పారు. అదే డేట్లో శాలరీ వచ్చింది. కాబట్టి యేసు ప్రభు ఆ చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మాట్లాడతారు. కానీ యేసు ప్రభు మాట్లాడతారు. మన యేసు మాట్లాడే దేవుడు, విగ్రహం లాంటి దేవుడు కాదు. అర్థమవుతుందా? కాబట్టి రక్షణ పొంది మీరు అందరూ కూడా బాప్తిజం తీసుకోవాలి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి ఎందుకు రిప్రేజెంట్ చేశాను దేవుడు వల్ల. మళ్ళీ బీఈడీ జాయిన్ అయ్యాను. బీఈడీలో 4 సెమిస్టర్స్లో నాకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆ కాలేజ్ వాళ్ళు బాగా విసిగించేవాళ్ళు, నాకు ప్రతిదానికి అదని ఇదని బాగా విసిగించేవాడు. ఏం ప్రభు ఈ శోధన అనుకునేదాన్ని. అయినప్పుడే దేవుడు నా 4 సెమిస్టర్స్లో దేవుడు నేను ఎలా చేస్తాను, నన్ను అయోమయంగా చేస్తాను. ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్ చదువుకొని వెళ్ళాను. ఒక ఎగ్జామ్లో ఇంకో ఎగ్జామ్ చదువుకొని వెళ్ళాను. అసలు ఎలా రాశానో దేవుడికి తెలియాలి. మరి ఎలా రాసినప్పటికీ దేవుడు నాకు జయించాడు. మన దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. అన్ని విషయాల్లో వెంటనే ఎస్తేరు అనేటువంటి ఆవిడైతే చాలా అందగత్తలే, నేనేం అందగత్తని చెప్పట్లా. కానీ ఎస్తేరుతో ఎలాగైతే ప్రతి స్థలానికి వెళ్ళినప్పుడు ధైర్యం వచ్చిందో, అలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ధైర్యం నేను పొందాను నా జీవితంలో. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంత కఠినమైన మనుషుల దగ్గర కూడా దేవుడు అలా ప్రేమ పెట్టేవారు అనమాట. నిజంగా లేదంటే ఏడుస్తానని దేవుడు నా పక్షంగా అలా అన్ని విషయాల్లో
నాకు సహాయం చేశారు. మరి ఇక్కడ సెవెంత్ స్కూల్లో జాయిన్ అవ్వడం, రేపు జూన్ 20th వస్తే 5 years అవుతుంది. మరి 5 years అక్కడ జాబ్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశారు. కరోనా టైంలో అయితే ఏం జరిగిందంటే చాలా మంది తీసేశారు, అదొక విషయం. నాకైతే యాక్చువల్గా 10,000 నా శాలరీ, 10,000. అయితే ఏమైంది, ఆ టైంలో 5,000 వేస్తున్నారు. ఆ రోజంతా బాధపడేదాన్ని, ఏంట్రో వాళ్ళు ఎంచండి ఇదేనా నేను ఏం చేసేది అని చెప్పి. అంటే హాఫ్ డే స్కూల్ అనమాట. హాఫ్ డే స్కూల్ ఎవరో రావడం 5,000 ఇచ్చేవారు. చాలా బాధపడేదాన్ని, ఏం ప్రభావ అని అంటూ మరి ఇంతే ఎవరిగా చెప్పాలన్నా నాకు చాలా అవమానంగా ఉంది ప్రభావ అని బాధపడతా ఉండేదాన్ని. అయితే ఆ టైంలో VBS అని మానేశారు, ఆయన ఇంకా కట్ చేస్తా అన్నారు ఆ 5,000లో. ఏం ప్రభావ అనుకోండి, అప్పుడే నాకు దేవుడి వల్ల పెంచారు. మళ్ళీ 12,000 చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం చెప్పారు మా ప్రిన్సిపల్ సార్, క్వాలిఫికేషన్ బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి మళ్ళీ శాలరీ ఇంక్రీజ్ చేస్తా అన్నారు దేవుడి కృప వల్ల. ఫస్ట్ నాకు 12,000 ఇస్తున్నారు, ఇంకా పెంచేలాగా మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. అక్కడ ఉండడం వల్ల దేవుడి కృప వల్ల అన్ని దేవుని పరిచయకి ఏ ఆటంకం లేకుండా దేవుని పని చేస్తున్నాను నేను. దేవుని కృప వల్ల ప్రేమించేటువంటి వారిని ఇచ్చారు. నాకేంటంటే ఎవరైనా ఏమైనా అన్నారంటే తరచూ అదే ఆలోచిస్తూ ఉంటా. ఆ ఇన్స్టిట్యూషన్లో నాకు ఆ ప్రాబ్లం లేదు. ఆ ఇన్స్టిట్యూషన్లో అందరూ నన్ను ఒక కూతురులా చూస్తారు, లేదంటే ఒక సిస్టర్లా చూస్తారు. అలాంటి ప్రేమించేటువంటి వారిని దేవుడు నా కోసం ఏర్పాటు చేశారు. అందువల్ల అక్కడే ఉంటున్నాను. మరి అక్కడే చేయడం, మరి యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను. యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇస్తే రాని మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, దానిలో అది మంచిగా వెళ్తుందని అనుకోలేదు నేను. మరి దేవుని కృప వల్ల దానిలో టీచింగ్ అసలు నాకు ఎలా వచ్చింది అంటే మినిస్ట్రీ ద్వారానే వచ్చింది. టీచింగ్ అనేటువంటి దేవుని సేవ చేయడం ద్వారానే పిల్లలకి ఎలా బోధించాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది కేవలం నేను మినిస్ట్రీ ద్వారానే నేర్చుకున్నాను. మరి దేవుని కృప వల్ల అందులో ఇప్పుడు 3,400 సబ్స్క్రైబర్స్ అయ్యారు దేవుని కృపను బట్టి. మరి దేవుడు అక్కడ వరకు నడిపించారు. అతి సామాన్యమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అతి గొప్పవారిగా చేయగలరు. అంటే నేను ఏదో గొప్పగా వేయడం కాదు, ఇంకా ఉంది, చాలా అచీవ్ చేయాలి దేవుని కృప వల్ల. మరి సామాన్యమైన దాన్ని నేను, నాకు ఏమీ లేదు, కానీ ఏసై నాకు తోడుగా ఉండడం వల్ల అన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నారు. మరి ఒక కథ ఉంది కదా, రాజుగారి దగ్గరికి ఒక రోజు అంటే రాజుగారు ఒక రోజు మీకు ఏది కావాలంటే అది ఇస్తా రండి అని చెప్పారంట. చెప్పగానే అందరూ ఒకళ్ళు వచ్చేమో సింహాసనం, ఒకళ్ళు వచ్చేమో బంగారు నాణేలు, ఒకరు వచ్చేమో ఆస్థానాన్ని, ఒకళ్ళు వచ్చేమో వాళ్ళ కూతుర్ని అలా అడుగుతున్నారు. కానీ ఒక ఆయన లాస్ట్లో వచ్చి నాకు రాజా మీరే కావాలన్నారు. ఆ రాజు కోరుకున్నామంటే రాజు కావాల్సిన అన్నీ వస్తాయి. అలాగే మనం కూడా ఏదైనా కోరుకున్నామంటే ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదలు వెతికినప్పుడు అవన్నీ కూడా మనకు వస్తాయి. అన్నీ వచ్చి మన కాళ్ళ దగ్గర పడితే ఏసీ అలా సమకూరుస్తారు. కాబట్టి మీరు కూడా రక్షణ పొందండి. ఏసై మీతో మాట్లాడతారు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా పాపాలు ఒప్పుకోండి, ఏసై రక్షిస్తాడు. ఓకే, దేవుడు ఇచ్చిన మాట ఇచ్చిందాక.